కాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి మోహన్ బాబు చేశారు. ఆయన చాలా బాగా చేశారు. అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది, చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది, అండ్ విలనిజం ఉంది, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆల్ టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కాదు. అది ఆయన వల్ల సాధ్యమైంది. అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్. సుడిగాలి ఎక్కడున్నాడు? వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. నాకు విలన్ గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు, హిందీ యాక్టర్. ఆయన ఆ మహానుభావుడితోటి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. గుడ్ బై. అలాగే సత్యనారాయణ గారు, కైకా సత్యనారాయణ గారు, ఆయనతో కూడా చేశారు. అలాగే గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు, హిందీ స్టార్స్ సోనం కపూర్ అని కూడా, ఆ తర్వాత రాధ గారు, వీళ్ళతోటి ప్రతి సీను, ప్రతి సాంగ్, ప్రతి యాక్షన్, ప్రతి హార్స్ రైడింగ్స్, ఇవన్నీ కూడా ఆ సినిమా అన్ని హైలైట్స్. ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. రాజ్కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. అందులో నాకు మరీ ఇష్టమైన అది జపం జపం కొంగ జపం అంటూ ప్రభుదేవ చాలా చక్కటి కోరియోగ్రఫీ అందించాడు. తన స్టైల్ని ఫాలో అయిపోయాను. నేను ఒక సాంగ్, ఒక బీజియంలో నేల మీద నుంచి నడుచుకుంటూ గోడ మీద నుంచి రూఫ్ మీదకి అలా వెళ్ళి అలా నడుచుకుంటూ ఈ పక్క గోడ మీదకి వచ్చి అలాగే గ్రౌండ్ మీదకి రావటం అనేది ఒక షాట్లో చేసాం. చాలా మంది ఆశ్చర్యపోయారు, అది ఎట్లా చేయగలిగారు ఏంటనేది. ఓ చాలా పెద్ద వీల్ మీద మొత్తం సెట్ వేసి సెట్ తిరుగుతూ ఉంటుంది అనమాట కంప్లీట్గా. దానికి కెమెరా ఫిక్స్ చేసాం. అది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ పిక్చరు ఇన్సెప్షన్ ఏదో, అందులో కూడా అది చూపిస్తాడు. ఇప్పుడు చూపించింది మేము ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం చేసాను ఈ టెక్నాలజీ వాడి. నాకు ఫేవరెట్ సినిమా ఉండొచ్చు, కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా. తను చిన్నప్పుడు భోజనం చేయాలంటే వాళ్ళ అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే భోజనం చేసేవాడు కాదు. అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది. రిలీజ్ల సమయం ఇది. చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది, మన డాన్సెస్, మన ఫైట్స్, మన యాక్షన్ సీక్వెన్స్, మన క్యారెక్టరైజేషన్స్, ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్